వచ్చిర్రా ఫ్రెండ్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, మార్కెట్ ఓపెన్ అయినాక కొంచెం బుల్లిష్ సైడ్ పోయినట్టు చూపించినప్పటికీ కూడా ఒక లెవెల్ గురించి గ్రూప్లో అప్డేట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో. ఆ లెవెల్ కిందికి వస్తే ఒక్క క్యాండిల్ క్లోజ్ అయినా కూడా నేను కొంచెం బేరీ సైడ్ ఆలోచిస్తా, బుల్లిష్ సైడ్ ఆలోచించలేను. ఎందుకంటే ప్రైస్ సస్టైన్ అవుతుందో లేదో కూడా తెలియదు. అందుకే నేను ఆ మెసేజ్ పెట్టాల్సి వచ్చింది గ్రూప్లో. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి పెయిడ్ కోర్సులు పెయిడ్ సర్వీసులు లేవు. ఆ విషయంలో టెన్షన్ ఏం పడకురి. ఓకే, మళ్ళీ సెర్చ్ చేయకండి మిస్టర్ ట్రేడర్ అని, ఎందుకంటే చాలా ఫేక్ ఛానల్స్ ఉంటాయి. అందుకే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన, చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ స్లో అండ్ స్టడీ కొంచెం బేరిష్ మార్కెట్ అయితే చూపిస్తుంది ఇవాళ. నాకు తెలిసి ఇక్కడ ఒక డిమాండ్ ఉంది 54,889, 54,692. ఈ డిమాండ్ అనేది టెస్ట్ అయితే బెటర్ అని నా ఉద్దేశము. కాకపోతే లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఇక్కడ ఒక చిన్న సప్లై ఉంది. ఓకే, ఈ సప్లై కూడా 55,264, 55,174. ఈ సప్లై టెస్ట్ అవ్వాలంటే ప్రైస్ కొంచెం పైకి పోవాలా. ఇది పోతుంది లేదు అని తెలియదు, బట్ ఇది ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ పైకి పోతే ఇది సప్లై, ఎందుకంటే ప్రైస్ ఈ సప్లై కిందనే ఉంది కాబట్టి ప్రైస్ ఇక్కడ నుండే ఫాల్ అయింది కాబట్టి. ఓకే, కాకపోతే ఇది గ్యాప్ డౌన్ కూడా డైరెక్ట్ ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోపారి. ఇలాంటి సినారియో ఎప్పుడైతే ప్రైస్ వచ్చి ఫాల్ అవుతుంది, ఫాల్ అయినాక గ్యాప్ డౌన్ అవుతుంది డైరెక్ట్ డిమాండ్ల మీద. ఓకే, ఇదే అని కాదు, ఇంకెప్పుడైనా సరే మనకు చాలాసార్లు కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే రెండు రకాలుగా ఆలోచించాలి. ఎప్పుడైతే సప్లైలో ప్రైస్ వచ్చింది అంటే ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చెక్ చేయాలా, అక్కడ రిజెక్షన్ వస్తుందా లేదా అనేది. లేదు అంటే డిమాండ్ని టెస్ట్ అయినాక డిమాండ్ దగ్గర కూడా వెయిట్ చేసి ఓపికతో చెక్ చేయాలి. కానీ మధ్యలో ఎలాంటి ప్లాన్లు అనేది చేయొద్దు బ్యాంక్ నిఫ్టీలో. సో స్పెషల్గా రేపు కూడా అలాంటి సినారియో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ అబ్జర్వ్ చేయండి, చూడండి, పేపర్ ట్రేడ్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. నిఫ్టీలో ఓకే, ఇది ఒక రిజెక్షన్ ఏరియా ఉంది, అది 24,544. ఓకే, ఇది చూడండి డిమాండ్ మళ్ళీ ఇది చిన్న బ్రేక్ అయ్యి ఇదే సప్లై అయిపోయింది. ఓకేనా, సో ఇది ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే చెప్తుందో దానికి నేను ఒక లైన్ పెట్టిన. సో ఈ లైన్ కి టచ్ అయితే రిజెక్షన్ వస్తే, అంటే రిజెక్షన్ రావాలి లెక్క ప్రకారం, ఎందుకంటే ఎవరన్నా ఒక ప్లాన్ చేయాలి అంటే రిజెక్షన్ రావాలి. రాకపోతే కామ్గా కూర్చొని చూడడమే తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు అక్కడ. సో ఈ రిజెక్షన్ వస్తే కింద స్పేస్ ఉంది ఈ బ్లూ లైన్ వరకు. ఈ బ్లూ లైన్ అంటే ఏంది 24,337. ఒకవేళ రిజెక్షన్ వచ్చినా రాకపోయినా ఇది క్లోజింగ్ ఏరియా. ఈ ఏరియా కింద ప్రైస్ ఒక్క క్యాండిల్ అన్న క్లోజ్ అయినా కూడా ఈ కింద ఉన్న స్పేస్ అంతా ఒక బేరిష్ వ్యూ అనేది ఉంటుంది నాకు. ఓకేనా, అప్పుడు సప్లై ట్రిగ్గర్ కాకుండా కూడా కొంచెం బేరిష్ సైడే ఉంటుంది లెక్క ప్రకారం. సో ఎక్కడి నుండి అయితే బౌన్స్ అయిందో ప్రైస్, ఇది రీఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి చాలాసార్లు అవుతాయి. ఇప్పుడు స్ట్రేట్గా మూమెంటం ఏదైతే వస్తుందో స్ట్రేట్గా రీఫిల్ అవుతుంటుంది అనమాట. జనరల్గా ఇలాంటి సినారియోస్ చాలా చూసినాము, చాలా మాట్లాడుకున్నాం కూడా. సేమ్ అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ కూడా క్రియేట్ చేసింది. మేబీ వెయిట్ చేస్తే రేపు ఎటు తిరిగి నేను కొంచెం బేరిష్గానే ఉంటాను, నేను బుల్లిష్గా అయితే ఉంటాను రేపు. అది గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా. క్లియర్, వేరే ఆప్షన్ ఏం చెక్ చేయలేను నేను. మొదట్లో మార్నింగే మనకి ఈ మూమెంటం చూసి చాలా మంది బుల్లి సైడ్ పోయారు అనుకుంటా. బట్ నేను ఒక విషయం చెప్పిన, ఇక్కడ 24,607 కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే అంటే స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది అదే. ఓకే, క్లోజ్ అయినాక ఇదే ఏరియా సప్లై అయిపోయింది. క్లియర్, అక్కడ నుండే ప్రైస్ మళ్ళీ డౌన్కి వచ్చింది. ఎప్పుడైనా సప్లై ఏరియా కింద అంటే డిమాండ్ అనుకో, ఇది డిమాండ్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ ఇది టచ్ అయ్యి వస్తుంది. ఇది కూడా అంతే, కిందికి వచ్చినాక టచ్ అయ్యి వచ్చింది. సో అందరూ ఏమనుకుంటారు, బేరిషన్ ఇడికెళ్ళి తగులుకుంటారు. మళ్ళీ తగులుకున్న వెంటనే ఇది మళ్ళీ మీదికి పోయే వరకు లాస్ అయిపోతారు. ఇదంతా సెల్ చేసుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ కిందికి ఇట్లా వచ్చేసరికి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ రాగానే మళ్ళీ బై చేస్తారు డిమాండ్ అనుకోండి. సో అట్లా కాదు, ఫస్ట్ ఏదైతే ఏరియా ఉందో ఆడికెళ్ళి ఫాల్ అయింది ప్రైస్ అంటే అది బ్రేక్ చేయాలా, అప్పుడు అదే డిమాండ్ అయిపోతుంది. లేదు ఏదైతే డిమాండ్ ఉంది అనుకుంటే ప్రైస్ మీద ఉంది అనుకో, ఇది టెస్ట్ చేసి పైకి పోయినప్పటికీ కూడా ఇది బ్రేక్ అయితేనే ఇదే సప్లై అవుతుంది. అక్కడ వరకు ప్రైస్ పోవాలన్నమాట, రావాలి కూడా. అప్పుడే దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఎలా రియాక్ట్ అవుతుంది ప్రైస్, ఏం లేదు అనేది. కొంచెం బేరీ సైడే ఆలోచిస్తా, కింద స్పేస్ ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా డిమాండ్ కింద ఉంది, సప్లై నియర్ బై ఉంది కాబట్టి ఫైన్. అండ్ సెన్సెక్స్ కూడా సిమిలర్గానే ఉంది. సెన్సెక్స్లో కూడా సేమ్ చూస్తే ఇక్కడ చూడండి ఎన్నిసార్లు టెస్ట్ చేసింది ఒక ఏరియా. డిమాండ్ ఇది, దీని కింద క్లోజ్ అయినాక ఇదే సప్లై చూడండి. సో 80,462 అనేది మళ్ళీ ఒక సప్లై రిజెక్షన్ ఏరియా. ఫైన్, మీద ఇంకో సప్లై ఉంది, అది ఏంటంటే 80,765, 80,678. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ నుండి ఫాల్ అయింది కానీ టెస్ట్ కాలేదు, మళ్ళీ పోయింది, చిన్న టెస్ట్ అయింది కానీ ఇంకా మొత్తం డీప్లా
టెస్ట్ అయ్యి రాలేదన్నమాట. సో ఇది బేరిష్ మూవ్, సప్లై ఉంది అండ్ రిజెక్షన్ ఏరియా ఉంది కాబట్టి నేను ప్రైస్ కిందనే ఉంది కాబట్టి నేను కొంచెం బేరిష్గా ఆలోచిస్తా. పైన సప్లైలు ఉన్నాయి కాబట్టి ఇది గ్యాప్ అప్ అయినా బేరిష్ ఉంటా, గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా కొంచెం బేరిష్గా అయితే ఉంటా సెన్సెక్స్లో కూడా రేపు ఒక్క రోజుకి. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ ఇంతకుముందుకి చెప్పిన నేను, ఎప్పుడైతే బుల్లిష్ పు కంటిన్యూ వస్తుందో అది ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా కంటిన్యూగానే వచ్చింది, ఇది ఫిల్ అవుతుందా లేదా అనేది రేపు తెలుస్తుంది, రేపు మార్కెట్ క్లోజ్ అయిపోయినాక. అప్పటి వరకు వెయిట్ చేసి అబ్జర్వ్ చేద్దాం, చూద్దాం. ఓకే ఫైన్. క్రూడ్ అదే డిమాండ్ దగ్గర తిరుగుతుంది. ఇక్కడ కొత్తగా ప్లాన్ చేసే అవకాశాలు చాలా కష్టమైన ప్రైస్ యాక్షన్ ఇది. సో ఇక్కడ వీలైనంత వరకు మ్యానిపులేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్త ఉండాలా. ఇది ఇన్సైడ్ ఇలాంటి ప్లాన్లు చేయొద్దు. దీని బయటికి ప్రైస్ అప్ సైడ్ వస్తుందా లేదా కిందికి పోతుందా అనేది చూసినాక కొత్తగా ప్లాన్లు చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా. క్రూడ్ ఆయిల్ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తా. డిమాండ్ కొత్తగా ఏమైనా క్రియేట్ చేసినాయా, సప్లైలు ఉన్నాయా, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుంది, ఏం చెప్తుంది, ఏం కథలు పడుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే. సేమ్ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ బాగానే ఉంది. ఆల్రెడీ ప్రీవియస్గా సేమ్ రిజెక్షన్ ఏరియా దగ్గర రిజెక్షన్ సరిగా రాకున్నా కూడా ఇక్కడ బ్రేక్ అయినట్టే చూపించింది. బట్ అది రిజెక్షన్ ఒక్క క్యాండిల్ మీద క్లోజ్ కాలేదు సరిగా, అన్నీ పైకి పోయినప్పటికీ మళ్ళీ రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చింది. మళ్ళీ తర్వాత కూడా ఇక్కడనే ఓపెన్ అయ్యి ఇక్కడ నుండి డౌన్కి వచ్చేసింది. సో ప్రస్తుతానికి కూడా దీంట్లో కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఏం లేదు. ఈ లో అనేది టెస్ట్ అవ్వాలా. ఇది ఉందా పెద్ద క్యాండిల్లో, ఈ లో అనేది టెస్ట్ అవ్వాలా. ఆ తర్వాత కొత్త డిమాండ్స్ అండ్ సప్లైస్ అని క్రియేట్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఈ రిజెక్షన్ ఏరియా నియర్ బై ఈ ఏరియాలో చిన్న సప్లై ఉంది. ఎందుకంటే ప్రైస్ ఇంట్లో పోయే కొద్దీ మళ్ళీ రిటర్న్ వచ్చింది కాబట్టి ఈ ఏరియా దగ్గర ఏమన్నా నాకు అవకాశం ఉంటే నేను ప్లాన్ చేస్తా. కానీ ప్రస్తుతానికైతే పెద్దగా చెప్పుకోదగ్గ సప్లైలు కానీ డిమాండ్ కానీ లేవు. నాకైతే 255 టెస్ట్ అవుతుంది అనుకుంటున్నా. బట్ అవ్వచ్చు కాకపోవచ్చు, అది తర్వాత విషయం. అండ్ సిల్వర్ మైక్రో ఈ లో ఏదైతే ఉందో 1,12,600 సంథింగ్, ఆ లో టెస్ట్ అవ్వాలా. లేదు అంటే సప్లై టెస్ట్ అవ్వాలి. సప్లై ఏంది 1,14,247, 1,13,906 ఇది సప్లై చాలా దూరం ఉంది కాబట్టి ఈ లో ఏదైతే క్రియేట్ చేసిందో ఆల్రెడీ ఇక్కడ నుండి ప్రైస్ 2 సార్లు బౌన్స్ అయింది, 2 సార్లు టెస్ట్ చేసింది. ఈసారి ఇది బ్రేక్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం వీక్ అయిపోయి ఉండొచ్చు ఇది. సో చూద్దాం, వెయిట్ చేసి దీని తర్వాత కూడా ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం లేదనేది చెక్ చేద్దాం. ఓకేనా ఫైన్. సో నిన్న బుల్లిష్ క్యాండిల్ గురించి అడిగిన, కంటిన్యూస్గా బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయంటే అక్కడ బేరిష్ మూవ్ వస్తుంది అనుకుంటారు అందరు. ఇక్కడ చెప్తా, ఇక్కడ చూడు ఇదన్నీ బుల్లిష్ క్యాండిల్, కానీ మీదికి పోయినాక ఒక క్యాండిల్ ఇట్లుంది అన్న. ఓకే, ఇట్లుంది అంటే ఈ బుల్లిష్ క్యాండిల్ కంటిన్యూ వచ్చినాయి కదా, ఇక్కడ బేరిష్ మూమెంటం వస్తుంది అనుకుంటారు. ఇది ఫ్యూచర్ గురించి ఊహించుకోవడం అనమాట. నిజాన్ని చూస్తే ఇది ఒక లిక్విడిటీ. నేను ఈ క్యాండిల్ మీద ఇది క్లోజ్ అయినట్టు చూపించిన. సో ఈడ ఏదైతే క్లోజ్ అవుతుందో మళ్ళీ ఇది పోయి మళ్ళీ టెస్ట్ అవుతుంది ఇది. ఓకే, బుల్లి సైడే ఉంటుంది మార్కెట్, బేరి సైడ్ ఉండదు. ఎప్పుడైనా మీరు చూడండి, బుల్లి సైడ్ పోయేటప్పుడు ఇట్లాంటి క్యాండిల్ ఉంటుందా, తర్వాత క్యాండిల్ ఇది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి టెస్ట్ చేస్తుంది మళ్ళీ. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది క్లోజ్ అయిందా ప్రీవియస్ క్యాండిల్ మీద లేదా అనేది చూడాలి. క్లోజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ హై అనేది టెస్ట్ చేస్తుంటుంది. క్లోజ్ కాలేదు, ఇది ప్రీవియస్ క్యాండిల్కి స్వీప్ అయింది అనుకో, క్లోజ్ కాలేదనుకో, అప్పుడు కొంచెం రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క క్యాండిల్ అయినా రావచ్చు. క్లియర్ ఫైన్. మీరు చూస్తూ ఉంటారు చాలాసార్లు చిన్న క్యాండిల్స్ వస్తుంటాయి, ఇట్లా సడన్గా పెద్ద క్యాండిల్ వచ్చేస్తుంది బుల్లిష్ క్యాండిల్. ఒకవేళ ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పటికీ కూడా ఈ క్యాండిల్ వచ్చేసింది, ఈడ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూసిరు మీరు, తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తారో చెప్పండి. ఈడనే బై చేస్తారా, 50% దగ్గర బై చేస్తారా, కిందికి వచ్చినాక బై చేస్తారా, అసలు సెల్ చేస్తారా, బై చేస్తారా, ఏం చేస్తారో చెప్పండి. ఈ ప్యాటర్న్ వచ్చినాక ఈడ క్లోజ్ అయినాక మీరు ఈ ప్యాటర్న్ చూసిరు. ఓకే ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.